చెల్లింపుల భారం తగ్గుతుందా? ఇప్పుడిదే సామాన్యుని వేధిస్తున్న ప్రశ్న. ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడంతో చాలామంది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడ్డారు. అయితే వీరందరూ కొంతకాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. మరి ఆర్బీఐ నిర్ణయం పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు కూడా. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ లోటు కనిపిస్తోంది. డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ లెండింగ్ రేటు ఆధారంగా మంజూరయ్యే రుణాలతో పాటు డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చు. అటు రెపో రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తోంది. బ్యాంకు రుణాల్లో 40% మేర రెపో ఆధారిత రుణాలుంటాయి. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5% నుంచి 6.25% దిగి వచ్చింది. మరోవైపు సమీప భవిష్యత్తులో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి 2.5 లక్షల కోట్ల రూపాయల లోటు ఏర్పడవచ్చునని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభావం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడంతో రేట్లను వెంటనే తగ్గించకుండా ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించవచ్చు. ఇక భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థల్లో లిక్విడిటీ లోటు గరిష్ట స్థాయికి చేరింది. 2025 జనవరి చివరి వారానికి ఈ లోటు ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి కారణమవుతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి డాలర్తో పోలిస్తే భారీగా పడుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. అదే సమయంలో పన్ను చెల్లింపులకు సంబంధించిన అవుట్ఫ్లోలు కూడా లిక్విడిటీ లోటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద ప్రభుత్వ నగదు నిల్వలు పెరగడం పరిస్థితికి మరింత ఇబ్బంది పెడుతోంది. మరి